అందరికీ జై భీమ్. నేను మీ సురేంద్ర. అంబేద్కర్ సైనికుడి ఛానల్కు స్వాగతం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, ఈ మాల మేధావి సోదరులు ఎవరైతే ఉన్నారో, ఈ ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని కూడా వాళ్లకు తెలుసు. అయినప్పటికీ ఈ ఎస్సీ వర్గీకరణను అడ్డుపడే ప్రయత్నాలు చాలా చేస్తున్నారు. రీసెంట్గా మనం చూసాం, హైదరాబాదులో మాల మహానాడు సభను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గుంటూరులో మాల మహానాడు సభను పెట్టారు. అయినప్పటికీ వాళ్లకు తగిన ఫలితం అయితే దక్కలేదు. న్యాయమైన డిమాండ్ కాబట్టి మనం సభ పెడితే మన మందకృష్ణన్న గారు మనకు ఎస్సీ మాదిగలకు సంబంధించి సభను ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్క కులం మన స్టేజ్ మీద ఉంటుంది. వాళ్ళ కులపు తరపు వాళ్ళు మాత్రమే ఆ స్టేజ్ మీద ఉంటారు. మనకు ప్రతి ఒక్కరు మద్దతు ఇస్తారు, ప్రతి కులం. కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలన్నా చేయండి, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎస్సీ వర్గీకరణ అమలవుతుంది. అది సాధించి తీరుతారు మందకృష్ణన్న గారు. ఏదేమైనప్పటికీ మీరు తిరిగి ఎన్ని పిటిషన్లు వేసినా, ఎన్ని సభలు చేసినా ఈ ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేంజర్ల రాజేష్ అన్న గారు మాట్లాడతారు ఈ మందకృష్ణన్న గారి గురించి. మందకృష్ణన్న గారు చేసిన పోరాటంలో మీరు ఒకటన్నా చేశారా? ఆయన పేద ప్రజల కోసం ప్రతి ఒక్క కులానికి అండగా నిలుస్తారు, అలాంటి వ్యక్తి. అదేవిధంగా మందకృష్ణన్న గారు చేసిన పోరాటాలలో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.